భారతీయత, చేనేత, ఇండియన్ డిగ్నిటీ. రచన, దర్శకత్వం డాక్టర్ రేగిడి మణిభూషణ్ కుమార్. పొందూరు ఖద్దరు. ఖాదీ ఖద్దరు నుండి తీసుకోబడింది. స్వాతంత్ర్య పోరాటం కోసం మహాత్మా గాంధీ స్వయంగా ప్రచారం చేసిన చేనేత వస్త్రం ఖాదీ. ఈ బట్టను 1917-18 సంవత్సరంలో సబర్మతి ఆశ్రమంలో తయారు చేశారు. ఈ బట్ట యొక్క ముతకతనం గాంధీని ఖాదీ అని పిలిచేలా చేసి, వస్త్రం పూర్తిగా పత్తితో చేయబడింది. చర్కాపై నూలుగా తయారు చేస్తారు. ఇది వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండే బహుముఖ బట్ట. 1857 మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం తరువాత ఖాదీ నిశ్శబ్ద ఆర్థిక విప్లవంగా ఆవిష్కరించబడింది. ఖాదీ ఉద్యమం 1918లో ప్రారంభమైంది. నాయకులు, భారతదేశ ప్రముఖులు ఎంతో మంది ఖాదీ అభిమానులుగా మారిపోయారు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఖాదీ ఉద్యమాన్ని మరింత బాధ్యతగా ముందుకు నడిపిస్తున్నారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. పొందూరు శ్రీకాకుళం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఖాదీ పరిశ్రమకు పుట్టినిల్లు. ఇక్కడ 1949లో ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా ఏర్పడి చేనేత కార్మికుల సంక్షేమానికి, ఖాదీ తయారీకి సహాయం చేస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతుంది. పొందూరు ఖాదీ పూర్తిగా నాణ్యతతో కూడిన సేంద్రియ వ్యవసాయ పత్తితో తయారు చేస్తున్న వస్త్ర విధానం. ఈ విధానం పొందూరులో తప్ప మరే ఇతర ప్రాంతాల్లోని లేదు. ఇది దేశానికే ప్రామాణికంగా నిలుస్తుంది. ఇందులో మొదటిగా చేనేత కార్మికులు పత్తిని తీసుకుని వలుగా చేప దవడ ఎముకను ఉపయోగించి అత్యంత చాకచక్యంగా పత్తిని విడదీస్తారు. ఈ ప్రక్రియ ద్వారా విడదీసిన పత్తి నుండి విత్తనాలను వేరు చేయడానికి కర్రతో చేసిన ప్రత్యేక సాధనం ఇడుపురాట్నం ఉపయోగిస్తారు. పత్తిని శుభ్రపరుస్తారు. తరువాత పత్తిని దూదిలా మార్చడానికి ఒక తీగలాంటి విల్లులా ఉండే ఏకుళ్ళు అనే సాధనం ఉపయోగించి దూదిని ఏకే ప్రక్రియ చేస్తారు. అప్పుడు పత్తి లూజుగా దూదిలా మారుతుంది. అప్పుడప్పుడు సన్నని కర్రపుల్లతో కూడా ఈ ఏకే ప్రక్రియ చేస్తారు. ఇలా ఏకిన దూదిని ఒక గుండ్రని కర్ర చుట్టు పుల్లతో చిన్న చుట్టులాగా చేసి అరటికాండంలో ఉంచి దారంగా తయారు చేయడానికి సిద్ధం చేస్తారు. ఆ తరువాత 24 పుల్లలతో తయారు చేసిన చరకా రాట్నాన్ని ఉపయోగిస్తారు. కదురు అంటే స్పిన్నింగ్ నీడిల్ ద్వారా దారాన్ని ఎక్కిస్తారు. నేతగాళ్లు అరటికాండంలో ఉన్న దూదిని అత్యంత ప్రావీణ్యంతో తమ చేతివేళ్లను కదుపుతూ దారంగా మలుస్తారు. దారం అంతా ఒక రీలు ఉండలా చుట్టి ఉంచుతారు. తరువాత యాంకర్ లాంటి పరికరాన్ని ఉపయోగించి 4 వైపులా సమానంగా అడుగు దూరంలో ఉన్న సాధనంతో ఉండలాగా ఉన్న దారాన్ని చుట్టూరా చుట్టి ఒక పెద్ద అడుగు వెడల్పు గల దారం ఉండగా చేస్తారు. దాన్నే నూలు పోయడం అంటారు. తర్వాత దాన్ని రాట్నం నుండి వేరుచేసి ఆ దారాన్ని కాళ్లకు తగిలించుకుని ఒక కర్రతో శిలపలుగా తయారు చేస్తారు. దారం శిలపలుగా అయిన తరువాత నేత కార్మికులు వాటిని ఎండలో ఆరబెడతారు. ఈ ప్రక్రియను సరి ఎండబెట్టుట అని అంటారు. నూలుకు దృఢత్వం కోసం గంజిని ఉపయోగిస్తారు. తరువాత ఆ రకంగా తయారైన దారాన్ని నేతగాళ్లు మగ్గం మీద వాటిని వివిధ కళారూపాలుగా వారి సృజనాత్మకతను జోడించి మంచి మంచి వస్త్రాలు తయారు చేస్తారు. ఎంతో కష్టపడి చేనేత ఖాదీ వస్త్రాలు ఆవిష్కరిస్తారు. ఈ రకంగా మగ్గాలపై తయారైన వివిధ రకాల వస్త్రాలను ఖాదీ బండారుల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు మరియు వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు.
ప్రతి ఖాదీ బట్ట కూడా అత్యంత నాణ్యతతో కూడి శరీరానికి చల్లదనాన్నిచ్చి ఎన్నో సంవత్సరాల మన్నికను కలిగి అజరామరంగా నిలిచిపోతుంది పొందూరు ఖాదీ. భారతీయత, చేనేత, ఇండియన్ డిగ్నిటీ. ధన్యవాదములు. శుభం. ఈ చిత్రం రచయిత మరియు దర్శకుడు డాక్టర్ రేగిడి మణిభూషణ్ కుమార్.